ఈ ఎండల సాకుతోని మా మామ రోజుకో బీర్ ఎక్కువ తాగుతున్నాడు. ఇదేంది మామ అంటే ఏం చెయ్యాలే, కుతుకంతా ఎండుతుంది అంటుండు. గుంతంత మండ పట్టింది, చేతులని వీగుతా. ఆగో చూడుండ్రి, బగ్గర ఆగినట్టున్నాడు. అవ్వా అయ్యా అనుకుంటా మూలుగుతుండు. ఓ పిల్ల, తాగులేదు, మన్న లేదు, పాడాలో దిక్కుపోయింది. నేను ఆ బాధ నేను పడతా అంటే నడుముంటే నువ్వు వచ్చి పుండు మీద కారం తల్లినట్టు చేస్తావు. అమ్మా అయితే లేదు కూడాలని ఒకటే పెడుతుంది. అమ్మో వాళ్ళంతా ఊసేటట్టు కనబడుతుంది. అబ్బా అమ్మో ఏందమ్మో గొంతు పడుతుంది. ఏంద్రో నీ తాగుడు మీద బొందబడా, నీ తాగుడు చెర్లవోను. తాగొద్దంటే అయినావు, నీ పాన మీదకి తెచ్చుకుంటే ఇప్పుడు చూడు. అరే మళ్ళీ అట్లా అంటే కోడలా, అమ్మ తోడు, నీ తోడు, మీ అత్త తోడు, నేను తాగలే కోడలా, నన్ను నమ్ము. తాగంది ఏమైంది మరి? ఎవరైనా కొట్టిండ్రా? అందుకే ఎవ్వరు జోలికి పోవద్దని చెప్పేది. ఇప్పుడు చూడు ఏమైందో. నీ లొల్లి కయ్యాలి ముఖం దాన్ని నాకు ఓను. నాన్న ఎందుకు టార్చర్ పెడతాను? నేను ఎవరికైనా జోలికి పోయే మొగటం ఉన్నా, నోరు కూడా తిరుగుతలేదు. మనిషి పానం అమ్మా పేషెంట్ నన్ను చూడకుండా ఎట్లా చేస్తున్నావు? నాతోనైతే అమ్మా వండుతుంది కూడా. ఎందుకు? కొంచెం సేపు ఆగు, వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి నీ ముఖం మీద వస్తా. ఎవరి జోలికి పోంది? ఏమైంది మరి? ఆ మూలుగుడేంది, ఆ ముక్కుడేంది? అమ్మా 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 అవస్థ అవుతుంది, ఎక్కడ తిరుగుతుందిరా? నిజమే ఉన్నట్టున్నది కదా. మా ఆమె ఎండలో ఇట్లా తిరిగినావా ఏంది? ఏ ఎండలు ఎక్కడ తిరిగినా? నిన్న సాయంత్రం మా దోస్తు గారు నడిచిగాడు వచ్చి అరే బయటికి పోదాము రా అన్నాడు. సరే అని అంతలో పోయి అట్లా పోయి కూకడపల్లి రిటర్న్ వస్తాను. అప్పుడు వస్తా అంటే మా దోస్తు గారు నిండు బీరబండల పని ఉన్నది అంటే ఆడ దిగిండు. దిగి నేను వచ్చేటప్పుడు మెల్లగా మా దోస్తు గారిని ఆడ దింపి వస్తాను. బోర వండపోతే అట్లెందుకు అవుతుంది? ఆడేమన్నా దాగి బురదలో బొర్లినావా? ఈ మాడి పనులు తినలేదని కొనుక్కొని వచ్చిందామని చెప్పి ఆడ రోడ్డు మీద వస్తా మంచిగా పచ్చగా నిగనిగ కనబడి ఓ 3 కిలోలు కడుపు నిండా తిన్నాం కదా, చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి తిన్నా అంతే. అచ్చా అదా మ్యాటరు. అందుకేనా ఆ గోకుడు? అందుకేనా అంటే అమ్మో ఎందుకు కొడాలా, నువ్వు లేని ఫిట్టింగ్ అయితే పెడుతున్నావు ఎందుకు? మామిడి పండ్లు తిన్నందుకు. మామిడి పనులు తింటే గోకుళ్ళు వేస్తున్నా. ఎవరు చెప్తున్నారు కొడాలా? ఎక్కడ ముచ్చటి నీ మాటల నోట్లో నా మన్ను వాడ మాడి పిక్క ముఖం దానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అన్ని తాకట్లు పెట్టి కొంపలు ముచ్చి. అబ్బో నీ జీడి మామిడి మొహానికి ఏం తెలియదు. బీరబండలు దొరికే మామిడికాయలు వెరీ వెరీ డేంజర్ అట. అందుకే ఈ గోకుడు పెడుతుంది నీకు. ఓ కోడలా, నీ నోటికి ఎంతో అంత పిచ్చి పిచ్చి మాట్లాడకు, నిన్ను గీకుతాం. మాడి పళ్ళు తింటే ఏమన్నా అవుతుందా? నాటకాలు కాకపోతే నా మీద కచ్చ లేనిపోని అన్ని నా మీద నూకుదామని చూస్తాను. ఓ దిమాక్లెస్ మామ, నిజమే నేను చెప్పేది. బీరబండలా ఇతలిని పెట్టి కృత్రిమంగా పళ్ళను పండిస్తున్నారట. అవి తింటే ఇట్లనే చర్మ వ్యాధులు వస్తాయట. నిజమేనా కోడలా చెప్పేది? అవును. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేసి పళ్ళను సీజ్ చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేసిండ్రు. ఓ అమ్మో నాయన కోడలా, అమ్మని దండ పెడతా కోడలా. మరి ఇప్పుడు ఎట్లా? జప్పును దవాఖానకు పోయి డాక్టర్ చూపెట్టుకో. ఓ అమ్మో పోతా కోడలా. అమ్మో అమ్మో చూసిండ్రా పబ్లిక్? నోరూరించే మ్యాంగోస్ కనబడుతున్నాయని కొంటే ఇట్లా లేని రోగాలు మోపైతున్నాయి. అందుకే నేచురల్గా పండినయే కొనుక్కోండి. అట్లా గుర్తుపట్టుడు కష్టం అనుకుంటే తోటలకు పోయి మీరే కొనుక్కోండి, సరేనా?